చదువుకే ఖర్చు పెట్టుకున్నాను, వేరే దేనికోసం కాదు. కాకపోతే 25 ఇయర్స్ నుంచి ఇదే లొకాలిటీ ఉన్నా కూడా ఎన్నిసార్లు ఇల్లులు పెట్టుకున్నా కూడా ఇల్లులు రాలేదు మాకు. నాకు అదొకటే, రేవంత్ అన్న హయాంలోనన్నా ఇల్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ పెట్టుకున్నా డబల్ ఉండొద్దు అని అంటున్నారు. కానీ నాకు ఊర్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. 25 ఇయర్స్ నుంచి ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండి పని చేసుకుంటున్నాను. కానీ ఇల్లు గురించి ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్నిసార్లు మండల ఆఫీస్కి పోయినా కూడా ఏం ఉపయోగం లేదు. అప్లికేషన్ పెట్టుకున్నారు ఇందిరా మిల్ల కోసం? పెట్టుకున్నానన్న, అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇంతవరకు ఏమీ లేదు. ఫోన్ వస్తుందని చెప్పినారు, రాలేదు. కానీ ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. కొంచెం అది ఎంక్వైరీ చేసి, అసలు ఆధార్తో అనుసంధానమై ఉంటాయి కాబట్టి అవి ఎంక్వైరీ చేసి మాకు ఇల్లులు వస్తే బాగుంటుందని, అంతే. ఇస్తే దానికి మించిన హ్యాపీ ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఇంకా అంతే, మెయిన్ ఇల్లు ఉండాలి కదా. ఎక్కడేం పని చేసుకున్నా మనకు చేతనైనా కాకపోయినా మనకంటూ ఒక గూడు ఉంటే వచ్చి మన ఇంట్లో మనం ఉంటాం. కాబట్టి రేవంత్ అన్న హయాంలో ఇల్లు వస్తే బాగుంటుంది అనేది అన్న, అంతే. మహిళా సంఘాల ఆర్పి సంఘ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పరిధిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? మీ ఎన్ని సంఘాలకు ఎంత వచ్చింది అమౌంట్? ఆ అమౌంట్ అంతా ఏం చేస్తారు మీరు? మాది రాజేంద్ర నగర్ మండల్ మైలర్దేవపల్లి విలేజ్ అండి. మా మైలర్దేవపల్లి డివిజన్లో వచ్చి 14 మంది ఆర్పీలం ఉంటాం. ఒక్కొక్క ఆర్పీ చేతి కింద 40 గ్రూపులు ఉంటాయి. అయితే మేము అన్ని పథకాలు అందుకుంటున్నాం. మంచి గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రకాష్ అన్న, మేము ఏది అడిగినా మా ప్రకాష్ అన్న కూడా అన్న అని పోతే చెల్లి అని ఆదరిస్తారు. ఇది వాస్తవం. గవర్నమెంట్ కూడా మంచి పనులు చేస్తుంది. కానీ రివాల్వింగ్ ఫండ్ వరకు వచ్చే వరకు ఒక సైడ్ ఇచ్చి ఇంకొక సైడ్ ఇవ్వకపోతే పబ్లిక్ ఏమంటారు? అది ఈ న్యూస్ ఇట్లా రిలీజ్ అవ్వకనే ముందే అక్క రివాల్వింగ్ ఫండ్ వచ్చిందంట, మాకు పడలేదు, అక్క ఎప్పుడు ఇస్తారు, అక్క పట్టు చీరలు ఇస్తుందంట కదా 2 ఇట్లా అడుగుతారు. నేను అదే బట్టన్నాను, ఇప్పుడు అదే అడిగాను. ఏమని, అన్న ఇచ్చేటట్లయితే అందరికీ ఇవ్వండి అన్న, దయచేసి మీకు విన్నవించుకుంటున్నాము. మా గౌరవ వేతనాల గురించి కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోండి. మా ఇంట్లో పండుగలు ఉండని, పబ్బాలు ఉండని, పిల్లల డెలివరీ అయ్యి సంటి పిల్లలను కూడా ప్రెగ్నెంట్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని వదిలేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతుందంటే మేము వచ్చేస్తాం. మా మేడం కూడా, మా స్వాతి మేడం గారు కానీ మా సీఓలు కానీ మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు పిలుస్తారు, ఇట్లా ఉందమ్మా మీటింగ్ ఉంది రండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము అటెండ్ అవుతాం. కానీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే కాదు కదా. ఈ రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఇస్తే దేశం అంతటా అందరికీ అన్ని గ్రూపులకు అందేటట్లు చూడమని నేను బట్టన్నకు విన్నవించుకున్నా. అది జరగాలని, అది జరిగితే నేను ప్రత్యేక ధన్యవాదాలు బట్టన్నకు, మన రేవంత్ అన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆర్పిఎల్ అందరి తరఫున చెప్తున్నాం. మీ సంఘాలకు ఎంత వచ్చినాయమ్మా? రుణాలు ఎంత వచ్చినాయి? ఒక్కొక్కరికి 20 లక్షలు వచ్చినాయి, 15 లక్షలు. ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది? ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క గ్రూప్కి వచ్చి 10 మంది ఉంటాం. 10 మందిలో ఫస్ట్ 1,00,000 ఇస్తారు. 1,00,000 తీరిపోతే 3 లక్షలు ఇస్తారు. 3 అయిపోతే 6 లక్షలు. అట్లా 1 రూపీ వడ్డీ పడుతుంది. పొదుపుని బట్టి మనకు వడ్డీ. అది ఇంతకుముందు వడ్డీ వసూలు చేస్తారు కదా, ఇప్పుడు వడ్డీ లేని రుణాలు అంటున్నారు కదా, ఎంత కలిసి వస్తుంది మీకు? ఎంత లాభం చేకూరుతుంది? అన్నీ రావు కదా, వస్తే బాగుంటుండే కానీ అన్నీ రావు. 25% అంట 25% ఇస్తారంట. అవి వస్తే అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. మేము మా ఆర్పిల్లం అందరం గౌరవవేతనం పెంచాలని కూడా కోరుకుంటున్నాం. ఈ విషయము రేవంత్ అన్న వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు బట్టన్నకు విన్నవించుకున్నాం. మేము మీకు రుణాలు ఎంత వచ్చాయమ్మా? మీ 40 సంఘాలకు ఎంత వచ్చినాయి? ఒక్కొక్క సంఘానికి 20 లక్షలు, 15 లక్షలు వాళ్ళ పొదుపుని బట్టి ఇస్తున్నారు. ఏం చేస్తారు ఆ డబ్బులను? ఏం చేస్తారు? ఏమైనా స్వయం సహాయక సంబంధించండి ఏమైనా పెట్టుకున్నారా? ఏమైనా ఉపాధి పొందుతారా? చిన్న చిన్న బిజినెస్, ఫ్రూట్ బిజినెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కిరాణం షాప్స్, టైలరింగు, శారీ బిజినెస్, కర్రీ పాయింట్స్ ఇలా పెట్టుకుంటున్నారు. అందరూ బోటికు అన్నీ పెట్టుకుంటున్నారు. అందరూ చక్కగా పనులు చేసుకుంటున్నారు. కాకపోతే పావుల వడ్డీ అనే వరకు ఆడవాళ్ళకి ఏముంటుంది? ఫస్ట్ అరే ఉచితంగా ఇస్తున్నారంట కదా అంటే ఎవరమైనా, నేనైనా కానీ ఆశపడతా. పెడతా అంటే ఎవరికైనా ఆశ, కొడతా అంటే భయం. అది ఆశపడే మేము అందరం కూడా, నా ఒక్కదానికి కాదు నాతోటి మహిళలు కూడా బాగుపడాలి, వాళ్ళకు కూడా అందరికీ అందేటట్లు చూడమని అడిగిన నేను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీది ఏం సంఘం? మేము అందరం రాజేందర్ నగర్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజేందర్ నగర్ సర్కిల్ నుంచి వచ్చారు. ఓకే, మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంత వచ్చింది రుణాలు? మాకు 20 లక్షల వరకు వచ్చింది. మా ఇసలేపులో కనీసం 15 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 15-20 లక్షల వరకు వచ్చినాయి. అవి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది?
ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. రోడ్డు లేని రుణాలు వస్తున్నాయి. ఇక మళ్ళీ మాకు రుణాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. గత గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ నుంచి కొంచెం మంచి